నేటి సమాజంలో యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు దుబ్బాక సిఐ శ్రీనివాస్. ప్రస్తుత సమాజంలో నేటి యువత విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, ఆన్లైన్ గేమ్స్, ఐపీఎల్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని దుబ్బాక సిఐ పాలెపు శ్రీనివాస్ అన్నారు. దుబ్బాక సర్కిల్ పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, నేటి సమాజంలో మత్తు పదార్థాలకు అలవాటు పడిన కొంతమంది యువతీ యువకులు, విద్యార్థులు వారి జీవితాలను నాశనం చేసుకొని వారి తల్లిదండ్రులకు ఆవేదన మిగులుస్తున్నారన్నారు. ప్రస్తుత సెలవు దినాల్లో విద్యార్థుల యొక్క నడవడికను ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం ద్వారా జరిగే ప్రమాదాలకు బాధ్యత వారి తల్లిదండ్రులదేనని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. మహిళలపై వేధింపులు, అకృత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వివిధ శుభకార్యాల సందర్భంగా ఫంక్షన్ హాల్స్ లో, ఊరేగింపుల్లో విచ్చలవిడిగా డీజే బాక్సులు పెట్టి స్థానికులకు అనారోగ్యంతో బాధపడే వారికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారనే అంశం తమ దృష్టికి వచ్చిందని, అతి త్వరలోనే డీజే బాక్సుల యాజమానులతో సమావేశం నిర్వహించి అధిక డీజే ధ్వనులను కట్టడి చేస్తామన్నారు. భూ పంచాయతీలకు సంబంధించిన సివిల్ కేసులు పోలీస్ స్టేషన్లో పరిష్కరించబడవని, వాటిని కోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించారు. దుబ్బాక సర్కిల్ ప్రజల అందరికీ నమస్కారం. పోలీస్ తరఫున ఒక 3-4 ఇష్యూస్ షేర్ చేసుకోవాలని ఈరోజు మీతో మాట్లాడుతున్నా. ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. తమ పిల్లల మీద దృష్టి సారించి ఏం చేస్తారు ఏంటి, దానికి సంబంధించి ఏ సమాచారం ఉన్నా పోలీసుకు తెలియజేయగలరు. రెండోది వచ్చేసి ఈ డీజే బాక్సులు, ఈ మ్యారేజ్లకు సంబంధించి చిన్న చిన్న ఫంక్షన్లకు సంబంధించి డీజే బాక్సులు పెట్టి పెద్ద మొత్తంలో సౌండ్ పెడుతురు. అవి కూడా మాకు నోటీస్కి వచ్చినాయి. ఆ డీజే సంబంధించిన వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెట్టి వాళ్ళకు నోటీసులు సర్వ్ చేస్తాం. అటువంటివి కూడా ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా మా నోటీసుకు తీసుకురాగలరు. నెక్స్ట్ ఈ రోడ్డు ప్రమాదాలు, మైనర్లు ఎక్కువగా ఈ మధ్యన బండ్లు నడుపుతూ ఎక్కువ మొత్తంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ సోషల్ రెస్పాన్సిబిలిటీగా బాధ్యత వహించి అటువంటి జరగకుండా నివారిద్దాం. నెక్స్ట్ ఈ యువత సమ్మరు ఈ ఆన్లైన్ యాప్లు ప్లస్ బెట్టింగ్లలో ఖాళీగా ఉండి అనవసరంగా పెద్ద మొత్తంలో అమౌంట్ పోగొట్టుకుంటున్నారు. ఇది మేము రెగ్యులర్గా చెప్తున్నాం. అయినా కూడా ఎక్కడో ఒక్కడ ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్లో జరుగుతూనే ఉంది. ఆ విషయంలో ఆన్లైన్ లింకులు కానీ, యాప్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి పోవద్దు. ఆ పిల్లలు ఆ ఫోన్లు 24 hours చూస్తారు. తల్లిదండ్రులు కూడా కొంచెం అది అబ్జర్వ్ చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇది కాకుండా మద్యం తాగి కూడా ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపొద్దు. మేము డైలీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం. అయినా కూడా 90% యాక్సిడెంట్లు తాగిన సమయాలనే అవుతున్నాయి. అనవసరంగా లైఫ్లు అంటే స్పాయిల్ అవుతున్నాయి. ఇది కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ సమ్మర్ వెకేషన్స్, పిల్లలు ఆ కాలువలలో, చెరువులలో ఈతకు పోతురు. తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయట్లేదు. కొంచెం ఈ విషయంలో కూడా అందరం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రేపు ఏదైనా జరిగితే తర్వాత అందరం బాధపడతారు. ఈ పై విషయాలకు సంబంధించి అందరి సపోర్టు మాకు కావాలి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు తెలియజేయాలి. మీరు 100 కాల్ సమాచారం ఇస్తే మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాం. ఇవన్నీ మనందరి బాధ్యత. ఈ విషయంలో నాకు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.